కొనసాగుతున్నాము. మన యొక్క సబ్జెక్టు బ్రదర్ రామకృష్ణ గారు చెప్పినట్లుగా యేసు దేవునితో సమానుడా అనేటువంటి అంశం కింద మనం ఈరోజు 5వ అంశాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే గత 4 అంశాలలో యేసుక్రీస్తు గల శక్తి మరియు అధికారాలకు తండ్రి దేవుడే మూల కారణము అనేటువంటి విషయాలు అన్ని మనం పరిశీలన చేస్తూ వచ్చాం. ఈరోజు మరొక సబ్జెక్టు దాంట్లోనే ఏంటంటే యేసుక్రీస్తు పునరుత్థానుడైనటువంటి సమయంలో యేసుకు గల శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరు అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ద సోర్స్ ఆఫ్ జీసస్ పవర్ అండ్ అథారిటీ ఇన్ ద రిజరెక్షన్. పునరుత్థానంలో యేసుకు గల శక్తి మరియు అధికారం. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మత ప్రపంచము ఏ విధంగా నమ్ముచున్నది అని అంటే, యేసుక్రీస్తు మృతుల్లో నుంచి 3వ దినాన లేచాడు అని అంటే ఆయన తనకు తానుగానే లేపబడ్డాడు అనేటువంటి ఆలోచన మత ప్రపంచంలో ఉన్నది. వాస్తవంగా మనం లేఖనాలను పరిశీలన చేసినట్టయితే ఆయన లేపబడటానికి, ఆయన మృతుల్లో నుంచి లేపబడటానికి మరి తండ్రి దేవుడే కారణము అనేటువంటి విషయాలను మనం చూడబోతున్నాం. దానిలో ప్రత్యేకంగా 15 ముఖ్యమైనటువంటి వచన భాగాలు ఉన్నాయి. దానిలో యేసుక్రీస్తు తనకు తానుగానే లేవలేదు, ఆయనను లేపింది తండ్రి దేవుడు అని అనడానికి 15 ముఖ్యమైనటువంటి వచన భాగాలను మనం త్వరగా మనం చూద్దాము. వాటిని వాస్తవంగా చదవటం కొంచెం టైం పడుతుంది, కాబట్టి దాన్ని వచనాలు మాత్రం నేర్చుకుంటూ పోతానండి. ముందుగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అప్పగించడం కోసము దాన్ని తిరిగి తీసుకోవటం కోసము ఆయనకు అసలు అధికారం ఇచ్చింది ఎవరు అనేటువంటి ఒక వచనాన్ని చదివి ఆ సబ్జెక్టులోకి పోదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ఈ విధంగా చెప్తున్నాడు, ఎవడునూ నా ప్రాణం తీసుకొనడు. ఆయన యూదులు, ఆ యొక్క రోమా అధికారులు ఏం చేశారంటే అన్యాయంగా తీర్పు తెచ్చి ఆయన శిలువలో అప్పగించిన సందర్భం మనందరికి తెలుసు. అయితే ఆ విధంగా అప్పగించడానికి గల కారణం ఎవరు చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఎవడను నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. ఎవడనో దాన్ని తీసుకున్నాడు, నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటి నేను పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. అయితే ఈ యొక్క అధికారాన్ని ఎక్కడి నుంచి పొందాడు ప్రభు? చూడండి, లాస్ట్ వచనం చెప్తున్నాడు చూడండి. అదే వచనం లాస్ట్ లో చెప్తున్నాడు చూడండి, నా తండ్రి వలన ఈ యొక్క ఆజ్ఞను నేను పొందితిని. అంటే ఈ యొక్క అధికారం ఎక్కడి నుంచి ఆయన పొందాడు? బాటంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే తండ్రి దేవుడే దీనికి కారణము అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క భూమిలో ఉండగా యేసుక్రీస్తు ఏదైనా పొందటానికి, ఏదైనా కూడా ఆయనకు కావాల్సినటువంటి కార్యాలను పొందడానికి యేసుక్రీస్తు ఎవరికి మొరపెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. హెబ్రీ 5:7. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూశారండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు.
దేవుని కుమారుడై ఉన్నటువంటి సందర్భంలో దేవుని కుమారుడైనను కూడా ఆయన యొక్క భూమిలో శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయన ఏం చేయాల్సి వచ్చింది? ఒక కార్యాన్ని ఆయన పొందాలంటే, లేదా దేవుని యొద్ద నుంచి ఏదైనా సహాయం ఆయనకు కావాలంటే ఏం చేయాల్సి వచ్చింది? మనం నిన్నే చూసాం. ఆయన శిలువలో వేలాడుతూ నా తండ్రి నా తండ్రి, లేదా నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడనాడుతీవి అనేటువంటి విజ్ఞాపన తండ్రికి చేశాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి. ఎవరు రక్షింపగలరు ఆయన్ని? దేవుడు అనే విషయంలో మనకు స్పష్టత కనబడుతున్నది. తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయన అంగీకరింపబడను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు కూడా భయం అవసరమా? అవసరమే. యేసుక్రీస్తు సృష్టికర్త కదా, యేసుక్రీస్తు దేవుడు కదా అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఆయనకు కూడా భయభక్తులు అవసరమై ఉన్నాయనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ఆ విధమైనటువంటి భయభక్తులు కలిగి ఉన్నందువల్లనే అంగీకరించబడ్డాడు. అది మాత్రమే కాకుండా ఆయన నీకు నాకు నిత్య రక్షణకు కారకుడయ్యాడు 9వ వచనంలో. సరే, వీటన్నిటికి కూడా మూల కారణము ఎవరు అనే విషయాన్ని చూస్తే మనకు తండ్రి అయిన దేవుడే కారణమై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తు పునరుత్థానుడగుటకు మూల కారణం ఎవరు అనేటువంటి అంశం కింద మనం పోదాం. దాంట్లో ముఖ్యంగా మొదటి వచనము అపోస్తుల కార్యము 2వ అధ్యాయం అండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 32వ వచనంలో చూద్దాము. చదవండి సార్. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. చూశారండి, మనం ఎవరినైనా పోయి అడిగితే సహజంగా వాళ్ళు ఏం చెప్తారండి? ప్రత్యుత్తరం ఎలాగుంటుందంటే యేసుక్రీస్తే తనకు తానుగా లేచాడు అని చెప్పే భావన మనం వింటుంటాం. కానీ అపోస్తులైన పేతురు పెంతెకోస్తు దినాన ఆయన చేసిన ప్రసంగంలో ఏమని చెప్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తే, ఈ యేసును ఎవరు లేపారట? ఈ యేసును దేవుడు లేపాను. ఈ యేసు తనకు తానుగా లేచాడు అనేటువంటి వచ్చిన భాగం ఎక్కడన్నా మనం చూస్తున్నామా? అంతకుముందే చదివి వచ్చాం కదా, నేను నా యొక్క ప్రాణం పెట్టుకు నాకు అధికారం ఉన్నది, దాన్ని తీసుకున్నట్టుకు నాకు అధికారం ఉంది. దాన్ని ఈ విధంగా పొందుటకు లేదా తీసుకున్నట్టుకు నాకు అధికారం ఇచ్చింది ఎవరు? తన దేవుడు అనే విషయాన్ని మనం చూసాం. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? పేతురు ఏమంటున్నాడంటే ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మనలో సహోదరులకి? యేసుక్రీస్తు వేరుగా ఉన్నందువలన, తల్లి అయిన దేవుడు వేరుగా ఉన్నందువలన ఈ యొక్క భావన మనకు అర్థమవుతున్నది. అదే ముగ్గురు ఒక్కరేనని నమ్మేటి వారికి ఈ యొక్క భావన అర్థమైందా? కాదు. ఈ యొక్క ముగ్గురు ఒక్కరే అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా దేవుడు లేపాడని అంటే అర్థం కాదు. ఇదేంటి దేవుడు లేపడం ఏంటి? ఆయనే దేవుడు కదా, ఆయన తనకు లేవగలడు కదా అనే ఆలోచనతో ఉన్నాం చాలా మంది. కానీ అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు అనేటువంటిది మనం లేఖనాలతో పోల్చబడినప్పుడు అంటే చూసినప్పుడు మనకు అర్థమవుతున్నది. చూడండి, ఎన్ని వచనాల్లో దేవుడు ఆయన్ని లేపాడో. ఈరోజు కొంచెం వచనాలు ఎక్కువ చదవాల్సి వస్తుంది, దయచేసి ఆలోచన చేయండి. అపోస్తుల గారి 2:24 ఒకసారి చదవండి. అపోస్తుల గారి 2:24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చూసారండి, 2వ వచన భాగం. మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము. చూడండి, లాజరు చనిపోయాడు, ఆయన్ని తిరిగి లేపాల్సి వచ్చింది యేసుక్రీస్తు. లేదా మనం క్షమించాలి, అది దీనికి సరికాదు ఆ యొక్క ఉదాహరణ. అప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే సహజంగా మనుషులందరూ చనిపోయినప్పుడు మనందరం కూడా
పాతి పెట్టబడి కుళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. కానీ ఆయన కుళ్ళిపోయాడా? ఆయన లేదు. కుళ్ళిపోవడం జరగదు. కాబట్టి ఆయన్ని మరణము బంధించడం అసాధ్యము గనుక దేవుడు ఏం చేశాడు? ఆయన మరణ వేదన నుంచి తొలగించి ఆయనను లేపెను. లేపడం జరిగింది. 2వ వచన భాగం. 3వ వచన భాగం చూడండి. అపోస్తలుల గారి 3:15. అపోస్తలుల గారి 3:15. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. అపోస్తలులు 12 మంది ఇక్కడ మాట్లాడుతున్న విషయం. పేతురు మాట్లాడుతున్నాడు ఆ 12 మంది పక్షాన. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన్ని మృతులలో నుంచి లేపెను. దానికి ఎవరు సాక్షులంట? మేమే సాక్షి. అనుకున్నటువంటి అపోస్తలు. పేతురు లేడు, తొలిగిపోయాడు. మొత్తం మీద 11 మంది అపోస్తలులు ఉన్నారు అప్పటికి. ఇంకా 2వ అధ్యాయం చివరిలో కానీ క్షమించాలి, 2వ అధ్యాయం చివరిలో కానీ 12వ అపోస్తలుడుగా మత్తయి ఏర్పడతాడు. అంటే ఇక్కడ ఈ సందర్భంలో 3వ అధ్యాయం ఆయన మాట్లాడేటప్పుడు మాత్రం 12 మంది ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అయితే మీరు జీవాధిపతిని చంపిత్రి. ఎవరు చంపారు ఆయన్ని? యూదులు ఆ యొక్క రోమా అధికారులైనటువంటి పిలాతు యొక్క పర్మిషన్ చేత ఆయన్ని అప్పగించినట్టుగా, చంపినట్టుగా మనం చూస్తున్నాం. వెళ్తావా? రైట్. అందుకు మేము సాక్షులము. ఇప్పుడు యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేచాడు, యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేపబడ్డాడు అనడానికి ఎవరు సాక్షులు? అపోస్తలుగా ఉన్నటువంటి మేము సాక్షులము అని చెప్పి పేతురు ధైర్యంగా మరొక స్టేట్మెంట్ చేస్తున్నాడు. అదే నెక్స్ట్ వచ్చిన 3:26 చదవండి. 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. రైట్. ఇక్కడ 3:26 వచనంలో మనం చూసినట్లయితే దేవుడు తన సేవకుని పుట్టించి అనేటి దగ్గర నా యొక్క బైబిల్లో అయితే ఒక ఫుట్ నోట్ ఉందండి. దేవుడు తన సేవకుని లేపి అనేటువంటి పాయింట్ ఉంది. మీకుందా లేదా మరి నాకు తెలియట్లేదు. నేను చదివేది మొబైల్ బైబిల్. ఉందండి. ఉందండి. ఉంది సార్. ఓకే ఓకే రైట్. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హ్యావింగ్ రైజ్డ్ అప్ హిస్ సన్ జీసస్ అని చెప్పి ఇంగ్లీష్ లో ఉంది. అంటే తన కుమారుని లేపి అనే పదం మనం చూస్తున్నాం. అలాగే 4వ అధ్యాయము అపోస్తలుల గారి 10వ వచనం చదివినట్లయితే, అపోస్తలుల గారి 4:10 చూసినట్లయితే, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇక్కడ పేతురు యొక్క ప్రసంగం కంటిన్యూ అవుతుంది. మీరందరూ రెండోది ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసింది ఏమనగా, మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు సెలవు వేశారు ఆయన్ని, మీరు సెలవు వేసినట్టు, రెండోది మృతుల్లో నుంచి దేవుడు లేపినట్టునైనా. ఎవరు లేపారంటే? దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడు. దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినట్టునైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థ పొందెను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ విషయం మనకు తెలుసు. 3వ అధ్యాయంలో అక్కడ ఒక కుంటివాన్ని పేతురు యోహానులు స్వస్థపరచడం జరుగుతున్నది. ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క భిక్షగాడు ఏమి ఎదురు చూశాడంటే, వారి ఎదురు నుంచి ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి ఎదురు చూశాడు. మా యొద్ద వెండి బంగారాలు ఏం లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము అని చెప్పి పేతురు మాట్లాడటం జరిగింది. మాకు కలిగింది ఏంటి? నజరేయుడైన యేసు నామమున నువ్వు లేచి నడువుము అని చెప్పి వారు ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ యొక్క విషయాన్ని గురించి పేతురు ప్రస్తావిస్తూ, యేసుక్రీస్తు నామం వలన వీడు స్వస్థ పొంది ఉన్నాడు అనే విషయాన్ని డిక్లేర్ చేశాడు. ఈ యేసుక్రీస్తుని మరి లేపింది ఎవరు?
యేసుక్రీస్తుకి ఆయనకి అట్టి అధికారం ఇచ్చింది ఎవరు అనే విషయాన్ని ఆయన ముందుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అపోస్తులు 5:30 ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యం 5:30. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. రైట్ కదా, నీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమన్నా మనకి దేవుడు లేపాడు అనే విషయం చెప్తున్నారు కాబట్టి ఇక్కడ గ్రూప్ లో ఉన్నటువంటి సహోదరులు అందరూ కూడా వినలాగను నెక్స్ట్ మరొక వచ్చిన చదువుదాం. అపోస్తుల కార్యం 10:40 అండి. 10:40. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానం పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్టు అనుగ్రహించెను. ఇక్కడ కూడా దేవుడు ఆయన లేపి అపోస్తుల మాకు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు అనే విషయాన్ని పేతురు గారు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 13వ అధ్యాయము 30 వచనం అండి. అపోస్తుల కార్యం 13:30. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. నెక్స్ట్ 13:37 అండి. 37. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కులిపోయిన గాని దేవుడు లేపిన వాడు కులు పట్టలేదు. చూసారండి, అంటే దాదాపుగా 10 వచనాలు మనం చదివాము. ఏ వచనంలోనైనా కూడా యేసే తనకు తానుగా లేపబడినట్టుగా లేదా యేసే తనకు తానుగా ముందు మృతుల నుంచి లేచినట్టుగా మనం ఎక్కడ కూడా వాక్య భాగాన్ని చూడలేకపోయి ఉన్నాం. దేవుడు ఆయన మృతుల నుంచి లేపాడు అనే విషయాన్ని మనం ఇన్ని వచనాల్లో చూసాం. ఈ విషయాన్ని నా యొక్క ఒక చిన్న ప్రశ్న అండి. మనలో ఇప్పుడు గ్రూప్ లో 17 మంది వచ్చారు, 17 నాతో కూడా కలిపి. ఈ 17 మందిలో ఎవరికైనా యేసుక్రీస్తు ఎలాగ లేచాడు, ఆయన ఎవరు లేపారనే దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి, లేదా ప్రశ్నలు ఉన్నాయండి? ఒకవేళ ఉన్నట్లయితే ఈ లేఖనాలను మనం అంగీకరించి తీరాల్సిన అవసరం ఉన్నది. ఈ లేఖనాలన్నింటిలో కూడా ఎవరు యేసుక్రీస్తు తిరిగి మృతుల నుంచి లేపబట్టు కారణమయ్యారు అనే విషయాలు మనం చూసాం. ఒకవేళ ఈ కార్యాలను కనుక మనం ఒప్పుకోకపోతే అండి, యేసుక్రీస్తుని దేవుడు మృతుల్లో నుంచి లేపాడు అనే విషయాన్ని మనం ఒప్పుకోకపోతే మనకు రక్షణ కూడా లేదంటున్నాడు. మన పరలోక రాజ్యానికి కూడా వారసులు కాలేమంటున్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 వచ్చింది చదువుదాం. రోమా 10వ అధ్యాయం 9. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. రైట్. ఒకవేళ ఎవరైనా యేసుక్రీస్తుని దేవుడు మృతుల్లో నుంచి లేపాడనేటువంటి విషయాన్ని కనుక ఒప్పుకోకపోతే వారికి రక్షణ ఉందండి ఈ వచనం ప్రకారం? లేదు, లేదు. చూడండి, ఈరోజు పెద్ద పెద్ద సేవకులు అని చెప్పుకునే వారందరూ కూడా యేసుక్రీస్తే అన్నిటికీ కారణము అని చెప్పి, యేసుక్రీస్తే తనకు తానుగానే మృతుల్లో నుంచి లేచాడని చెప్పి నమ్ముతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ బైబిల్లో ఏమంటున్నాడంటే, ఒకటి మనం రక్షణ పొందాలంటే ఈ 2 కార్యాలు చేయాలి. ఒకటి యేసుని ప్రభుని మనం నోటితో ఒప్పుకోవాలి. రెండవది దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపినటువంటి విషయాన్ని మన హృదయంలో విశ్వసించవలసినటువంటి అవసరం ఉంది. ఈ 2 కార్యాలు కనుక మనం చేస్తేనే అప్పుడు మనకు రక్షణ. మనం ఏదో పట్టించుకోనట్టుగా, ఏదో మనకి దీంట్లో పెద్ద విషయం లేనట్టుగా ఒకవేళ మనం అనుకున్నాం అనుకోండి, మనకు రక్షణ ఉందా అండి ఈ వచ్చిన ప్రకారం? లేదనే విషయాన్ని మనం చూస్తున్నాం. 1 కొరింథీ 6:10 కూడా చూడండి. 1 కొరింథీ 6:10. 6:10. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను,
దోషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. క్షమించాలి, 14 వచ్చింది చూడండి. 14 అండి. ఆ, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. రైట్. ఇక్కడ దేవుడు ప్రభువును లేపెను, ఆయన మనల్ని కూడా తన శక్తి వలన లేపుతాడు అనే విషయాన్ని మనం పౌలు గారు మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. తర్వాత 15వ అధ్యాయము మొదటి కొరింథీ 15వ వచనంలో కూడా అలాగనే, మొదటి కొరింథీ 15:15 అండి. 15. సార్, దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతుడు లేపబడని ఎడల రేపు దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగుపడుచున్నాము. రైట్. ఇక్కడ పౌలు యొక్క పత్రికలన్నింటిలో కూడాను, పేతురు మాట్లాడినటువంటి కార్యాలన్నింటిలో కూడాను ఎవరు దేవుని లేపాడనే విషయాన్ని, లేదా యేసుక్రీస్తు ఏ విధంగా లేపబడ్డాడనే విషయాన్ని మనం ఇన్ని ప్రత్యేకమైన వచనాలను చూశామండి. ఇక్కడ దేవుడు క్రీస్తుని లేపనని అని అంటున్నాడు. దానికి మేము సాక్షులము అనే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతూ లాస్ట్లో చెప్తున్నాడు. దేవుడు యేసుని లేపననే విషయము మేము దేవుని విషయమై అబద్ధ సాక్షిగా ఆగపడుచున్నాము. అంటే ఒకవేళ యేసుక్రీస్తుని దేవుడు లేపబడకపోతే, లేదా యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేపబడకపోతే మేము అబద్ధ సాక్షులము అని అంటున్నాడు. ఆయన లేచాడనేది వాస్తవము. ఆయన లేచాడనడానికి మేము సాక్షులము. ఒకవేళ ఆయన లేపబడకపోయినట్లు మీ విశ్వాసం వ్యర్థము. ఆ తర్వాత చూడండి 17వ వచనంలో ఆ విషయం చెప్తున్నాడు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరెక్కనూ మీ పాపంలోనే ఉన్నారు అని అంటున్నాడు. కనుక దేవుడు ఆయన లేపాడు అనేటువంటి దానికి మరి అక్కడ పేతురు చెప్పినటువంటి ఇన్ని వచనాలు చూసాము. ఇక్కడ మొదటి కొరింథీలో పౌలు చెప్పినటువంటి వచనాలను చూస్తున్నాం. ఇంకా 2 వచనాలు చూద్దాం దీనికి సంబంధించి. గలతీ 1:1 చూద్దాం. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుడిగా నియమబడిన పౌలను నేనును. రైట్. ఇక్కడ గలతీ 1:1లో కూడా పౌలు గారు మెన్షన్ చేస్తున్నారు, ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. అదేవిధంగా కొలస్సీ 2:12 ఒకసారి చూడండి. కొలస్సీ 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను. 12వ వచనం కొలస్సీ 2:12లో బ్రదర్ చదువుతాను. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. రైట్. ఇక్కడ ఏమన్నాడండి? ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావము అంటున్నాడు. చివరి వచనం దీంట్లో, ఈ యొక్క సిరీస్ లో చివరి వచనము మొదటి పేతురు 1:21 కూడా చదువుదాం. మొదటి పేతురు 1:21 అండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఈ యొక్క 15 వచన భాగాల్లో ఎక్కడైనా
యేసు తనకు తానుగానే మృతుల్లో నుంచి లేపబడినట్లుగా మనం చూసామా? ఎక్కడ కూడా మనం చూడలే. ఈ 15 వచ్చిన భాగాల్లో మనం చదివినట్టు 15 వచ్చిన భాగాల్లో యేసు క్రీస్తుని తండ్రి అయిన దేవుడే మృతుల్లో నుంచి లేపినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మరి యేసు క్రీస్తుని తండ్రి అయిన దేవుడు కాకుండా ఆయనే తనకు తానుగా లేచాడని చెప్పి ఒకవేళ మనలో ఎవరైనా నమ్మినట్లయితే రోమ 10వ అధ్యాయము 9వ వచనం ప్రకారం మనకి ఏం లేదండి, రక్షణ లేదు. రక్షణ లేదనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి నా యొక్క సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుక్రీస్తుకి మృతుల్లో నుంచి లేపబడేటప్పుడు, లేదా యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేపబడేటప్పుడు ఆయన యొక్క శక్తి మరియు అధికారములకు ఎవరి మూల కారణం అని చెప్పి చూసాము? తండ్రి అయిన దేవుడు అని చెప్పి మనం చూస్తున్నాం. చూడండి, కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమంటాడంటే, ఒకసారి 2వ కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. రైట్. అప్పుడు దేవుడు యేసుక్రీస్తుని ఏ విధంగా, అంటే యేసుక్రీస్తు ఏ విధంగా దేవుని కుమారుడు అండి? మనం చదువుకున్నాం, గుర్తుందా బ్రదర్ శేఖర్ గారు? యేసుక్రీస్తు ఏ విధంగా దేవుని కుమారుడు అనే విషయాన్ని మనం ఫస్ట్ చదివాం. ఎలాగంటే 1:4 ఏమండి, రోమా 1:4. వెరీ గుడ్. మృతుల్లో నుంచి క్షమించాలి, మృతుల్లో నుంచి ఆయన పునరుత్థానం దేవుని కుమారుడు గాను, ఏంటి శరీరాన్ని బట్టి దావీదు కుమారుడు గాను ఆయన ప్రభావంతో నిరూపించబడ్డాడు అనేది రోమా 1:4లో మనం చూస్తాం. అదే అపోస్తుల కార్యం 13:33లో చూసినట్లయితే యేసుక్రీస్తు ఏ విధంగా దేవుని కుమారుడో చెప్తున్నాడు అక్కడ. అపోస్తుల కార్యము 13:33 సార్, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. రైట్. అప్పుడు 2వ కీర్తనలో చెప్పబడినటువంటి వాక్య భావం యొక్క అర్థం ఏమైందని చెప్పి ఇక్కడ అపోస్తుల కార్యంలో మనం చూస్తున్నామండి. దేవుడు యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి లేపాడు అనడానికి కారణమై ఉన్నది. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అనేటువంటి వచనం యొక్క అర్థం ఏంటి? దేవుడు యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి లేపాడు అనడానికి రుజువు అయినది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇన్ని వచనాలలో కూడా తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు వెనక ఉండి యేసుక్రీస్తు చేసే ప్రతి కార్యానికి దేవుడే మూల కారణమై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసాం. మరి యేసు యొక్క పునరుత్థానంలో ఏ కార్యమందైనా కూడా యేసు తనకు తానుగానే మూల కారణమైనట్టుగా మనం చూసామండి? లేదండి, లేదు. ఇవన్నీ దాదాపుగా మనం వచనాలు చదివాము. వచనాల్లో మనకి సొంత ఎక్స్ప్లెనేషన్ కూడా చేయాల్సినటువంటి పని లేకుండా అక్కడ ఆ వచన భాగాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు యేసును లేపెను, దేవుడు క్రీస్తుని లేపెను, దానికి మేము సాక్షులం అని చెప్పి అపోస్తులు మాట్లాడిన సందర్భం మనం చూసాం. ఇక ఈ యొక్క 8 అంశాలు ఉన్నాయి కదా, యేసుక్రీస్తు యొక్క శక్తి అధికారములకు మూల కారణం ఎవరు అనే దాని గురించి 8 అంశాలు ఉన్నాయి కదా. ఆ 8 అంశాల్లో 6వ అంశానికి మనం పోదాం. మళ్ళా 6వ అంశం ఏంటంటే, యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత, ఇప్పుడు యేసుక్రీస్తు పునరుత్థానుడు అయ్యేటప్పుడు ఆయనకు శక్తి అధికారములకు మూల కారణం ఎవరని చెప్పి మనం చూసాము. ఇప్పుడు యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత ఆయనకు శక్తి అధికారములకు మూల కారణం ఎవరు అనే అంశం కింద మనం చూస్తున్నాం. ఇది కొన్ని వచనాలు ఉన్నాయి, ఇది చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం మనం ఒకసారి చదవాల్సిన అవసరం ఉన్నది. మత్తయి సువార్త 28:18.
ఇక్కడ చూసినట్లయితే మొత్తం 28:18 బ్రదర్. 18. 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. రైట్. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత మాట్లాడుతున్నట్టు సబ్జెక్ట్ పాఠం అంశం అండి ఇది. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత ఆయనకి ఏమి ఇవ్వబడి ఉన్నదట? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉన్నది అని అంటున్నాడా? ఇవ్వబడి ఉన్నది అంటున్నాడా? ఉన్నది ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు కదా. అప్పుడు ఇచ్చింది ఎవరైనా ఉన్నారు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు. అప్పుడు ఇచ్చినట్టుంటే ఆయన గొప్పవాడా లేదా తీసుకున్నట్టు ఆయన గొప్పవాడా? ఇచ్చినటువంటి ఆయన గొప్పవాడు కదా. లేఖనాలను బట్టి మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. దీని మీదనే నాకు ఒక ఆయన నెల్లూరు నుంచి ప్రశ్న వేశాడు. అదేంటి బ్రదర్, యేసుక్రీస్తు కూడా దేవుడే కదా, యేసుక్రీస్తు దేవుడు అయినప్పుడు మరి తనేం దేవుడి కంటే తక్కువ ఏంటి అని ప్రశ్న వేశాడు. ఇప్పుడు మనం ఎంతవరకు మనం చదివినట్టు వచనాల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు తన తండ్రితో సమానంగా ఉన్నానని లేదా యేసుక్రీస్తు తన తండ్రి యొద్ద నుంచి ఏమీ పొందలేదు అనే విషయం ఎక్కడ చెప్పాడా? తండ్రితో సమానంగా ఉన్నానని ఎక్కడ చెప్పలేదు. లేదా నా తండ్రి ఇవ్వకుండా నాకు నేనుగా పొందానని చెప్పి ఎక్కడ చెప్పలేదు. అలాంటప్పుడు యేసుక్రీస్తు తన దేవునికి కంటే తక్కువ కాకుండా ఏమవుతాడు? ఆ మాట మాట్లాడేందుకు మనం దేవదూషణ చేశామా? లేఖనాలను మనం చదవటం ఉన్నటువంటి వచనాలను ఒప్పుకోవడం అనేది దేవదూషణ అయినదా? కాదు కదా. దేవుని యొక్క లేఖనాల్లో ఏమైతున్నదో దాన్ని మనం మాట్లాడుతున్నాం. అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు అంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు. అంటే ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు అనేది అర్థం కదా. ఇప్పుడు ఆయన పొందినట్టు ఆయన మరొక ఆయన ముగ్గురు సమానులు అనేది అర్థం కాదు కదా, లేదా ముగ్గురు ఒకరే అనేది అర్థం కాదు కదా. ఒక ఆయన ఇచ్చాడు, మరొక ఆయన తీసుకున్నాడు అనే సందర్భాన్ని మనం చూస్తున్నాం. అపోస్తలులు 2:36 కూడా చూసినట్లయితే ఆయన్ని ప్రభువుగాను క్రీస్తుగాను చేసింది ఎవరు? ఒకసారి చూడండి. యాక్ట్స్ 2:36. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. చూసారండి, యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత చెప్తున్నటువంటి సందర్భం ఇది. మీరు సిలువ వేసిన ఈ యేసునే, ఎవరు సిలువ వేశారు ఆయన్ని అంటే యూదులు సిలువ వేశారు రోమీల యొక్క సహకారంతో. మీరు సిలువ వేసినట్టు ఈ యేసునే దేవుడు ఏ విధాలుగా నిర్ణయించి ఉన్నాడు? దేవుడు ఆయన ప్రభువుగాను రెండవది క్రీస్తుగా నియమించాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రభు అంటే అర్థం ఏంటండి? ప్రభు అంటే అధికారం కలిగినటువంటి వాడు అని అర్థం. రెండవది క్రీస్తు అనంటే అర్థం ఏంటి? క్రీస్తు అనంటే అభిషిక్తుడు లేదా రాజు అనేట్టు అర్థం అన్నమాట. ఈ రెండు విధాలుగా ఆయన నియమించిన ఎవరు? దేవుడు. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రభుత్వ వ్యవహారాల్లో మనం చూస్తున్నాం మన ఇండియన్ రాజ్యాంగం. ఇప్పుడు గవర్నర్ వచ్చి ఈ యొక్క సీఎం కొన్ని ఎక్కువ మెజారిటీతో గెలిచాడు అని చెప్పి అన్న వెంటనే ఆయన ఎక్కడ పోవాల్సి వస్తుంది? గవర్నర్ ఆమోదానికి పోవాల్సిన అవసరం వస్తుంది కదా. గవర్నర్ దగ్గర పోయినప్పుడు గవర్నర్ ఏమంటాడంటే, నువ్వు పూర్తి అధికారాన్ని చూపిస్తేనే లేదా పూర్తి మద్దతు, నీకు సరిపోయిన మద్దతు ఉంటేనే నేను నీకు ప్రమోషన్ అదే ప్రమాణ స్వీకారానికి అంగీకరిస్తానని చెప్పి అంటాడు. మనం చూసాం మొన్ననే తమిళనాడులో విజయ్కి సంబంధించి కదా. కాబట్టి ఆ గవర్నర్ ఏమంటాడంటే, నువ్వు పూర్తి మద్దతు నీకు ఉండి ఎన్నిక సరిపోయి ఉంటేనే నేను నీకు అవకాశం ఇస్తానని చెప్పినప్పుడు ఆయన మొత్తం మీద కష్టపడి ఆడొకరు తెచ్చుకొని చూపించుకున్నాడు. చివరికి గవర్నర్ ఆయన్ని సీఎంగా ప్రమాణానికి ఒప్పుకున్నాడు. అవునా కాదు? అప్పుడు ఆ యొక్క నియమించేటువంటి విషయంకి వచ్చినప్పుడు ఎవరు నియమించారు ఆయన్ని అంటే గవర్నరే. ఈ గవర్నర్ ఎవరు నియమించారంటే అక్కడ కేంద్రంలో ఉన్నట్టు రాష్ట్రపతి కదా. ఈ విషయాలన్నీ మనం చూసినప్పుడు
ఇక్కడ యేసుక్రీస్తు నియమించింది ఎవరు? మనకు బాహటంగా అర్థం కావట్లేదా? ఏమన్నాడు ఇక్కడ? ఆయన ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అంటున్నాడు. నియమించేది ఎవరు? పైన ఉన్నటువంటి ఆయన, లేకపోతే ఆయన కంటే కింద ఉన్నటువంటి ఆయన? పైన ఆయన. పైన ఆయన నియమిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కంటే పైన ఉన్నటువంటి అధికారం కలిగినటువంటి వారు ఎవరు అని అంటే, లేఖనాల ప్రకారం మనకు తండ్రి అయిన దేవుడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇక తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4-5 వచనాల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడు అండి. ఈ ప్రధాన యాజకుడు అన్నట్లుగా ఆయన నియమించింది ఎవరు? ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 4-5 వచనాలండి. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనుడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. చూసారండి, చాలా స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు కలిగినటువంటి ప్రతి అధికారానికి వెనక ఉన్నటువంటి శక్తి నేను దేవుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది ఎప్పుడు జరుగుతున్నటువంటి విషయాలండి? యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత జరుగుతున్నటువంటి అంశాలండి. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత కూడా యేసుని గణపరిచింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. దేవుడే. చూడండి, పాత నిబంధనలో అహరోను ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు ఏంటి? అహరోను తనకు తానుగానే ఆయన మహిమ పొందాడా? తనకు తానుగానే ప్రధాన యాజకుడు అని చెప్పి నియమించుకున్నాడా? లేదు. ఆయన్ని మోషే ద్వారా దేవుడు ఆయన్ని పిలిచినట్లుగాను, ఆయనకు అధికారం ఇచ్చినట్లుగాను, ఆయన అభిషేకం పొందినట్లుగాను మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవడను ఈ ఘనత తనకు తానుగానే వహించుకున్నాడు. ఏదైనా ఒక ఆధిపత్యానికి పోవాలన్నా, ఏదైనా ఒక పదవికి పోవాలన్నా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఎన్నుకోవాలి, లేదా పైన ఉన్నటువంటి వారు ఆయన నియమించాలి. అలాగే అహరోను పిలువబడినట్లుగానే యేసుక్రీస్తు కూడా ఏం చేయబడ్డాడు అంటే, దేవుని చేత పిలువబడినట్టు వాడే ఘనత పొందును అంటున్నాడు. అహరోను ఎలాగైతే దేవుని చేత పిలువబడి ఘనత పొందాడో, అదేవిధంగా యేసుక్రీస్తు కూడా 5వ వచనం చెప్తున్నాడు, యేసుక్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకోలేదు, తన్ను తానే ఆయన గణపరుచుకోలేదు. ఎవరైనా గణపరిచారు? వచ్చిన భాగం చివరిలో, తండ్రి అయిన దేవుడు. నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నానని చెప్పి ఎవరైతే చెప్పారో ఆయనే ఆయన మహిమపరిచాడు అని చెప్పే విషయాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎవరు ఆయన్ని నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నానని చెప్పి అన్నది అనే దాంట్లో మనకు సందేహం లేదు. తండ్రి అయినా దేవుడు అనే విషయం మనం చూస్తున్నాం. అదేవిధంగా మరొక వచనము, కీర్తనలు 110:4 చదువుదాం. యేసును ప్రధాన యాజకుడిగా చేసింది ఎవరు? ఏ క్రమం చొప్పున? 110వ కీర్తన 4వ వచనం అండి. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై యుందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. రైట్. మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడిగా కాబోయేది ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు. అప్పుడు ఆ యేసుక్రీస్తుని ప్రధాన యాజకుడిగా చేయాలని చెప్పి, చేస్తారని చెప్పి ప్రమాణం చేసిన ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏమన్నా మాట తప్పుతాడా? లేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, యేసుక్రీస్తు మృతుల్లో నుంచి పునరుత్థానమైన తర్వాత కూడా యేసుక్రీస్తు యొక్క ప్రతి కార్యాన్ని వెనక దేవుని యొక్క అధికారమే ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు మృతుల్లో అంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడుకు ఆయన్ని యాజకుడునట్టు పిలిచింది ఎవరు అనే విషయాన్ని మనం చూస్తే, నేను దేవుడు అనేది కీర్తన భాగంలో ప్రవచనంగా మనం చూసాము. ఇప్పుడు దాన్ని హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్త దాని స్టేట్మెంట్ స్థిరపరుస్తున్నాడు. ఒకసారి చూద్దాం. హెబ్రీ 5వ అధ్యాయము 10వ వచనం అండి.
5:10. ఆ, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడాయను. రైట్. ఇక్కడ మనం చూస్తున్నాం మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి, అంటే యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు అవుటకు గల కారణం కూడా, లేదా ఆయన వెనుకున్నటువంటి మూల కారణం కూడా తన దేవుడే అనేటువంటి దాంట్లో మనకి ఎలాంటి సందేహం లేదు. చూడండి, ఆయన పరిశుద్ధాత్మ పొందాడు యొక్క భూమి మీదకి వచ్చిన తర్వాత. ఈ పరిశుద్ధాత్మ పొందడానికి కూడా ఎవరి కారణము అనే విషయాన్ని కూడా దేవుడు చెప్తున్నాడు. చూడండి, 14వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనం చదువుదాం. 14, 16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. ఇక్కడ ముగ్గురు దైవికమైనటువంటి వారిని ముగ్గురిని గురించి మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి వాక్యం ఇది కదా. నేను తండ్రిని వేడుకొందును. ఎవరు తండ్రిని వేడుకోబోతున్నది ఇక్కడ? కుమారుడు యేసుక్రీస్తు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఎవరైనా సత్యస్వరూపైనటువంటి ఆత్మ అంటున్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించేది కూడా ఎవరు? తండ్రి అయినా దేవుడు అనే విషయాన్ని తెలుస్తున్నాం. కనుక ఇక్కడ ఇన్ని వచన భాగాల్లో మనం చూసినటువంటి ఈ వచన భాగాల్లో ఆయన పరిశుద్ధాత్మను పంపించడానికి కూడా తండ్రి అయిన దేవుడే కారణము అని చెప్పి మనం చూస్తున్నాం. చూడండి, ఆ యొక్క పరిశుద్ధాత్మ ఎవరి ద్వారా పంపిస్తబోతున్నాడు? ఒకే ఒక వచనం చదువుకుని మళ్ళా దేవుని చిత్తమైతే రేపు మనం చదువుదాం. 15వ అధ్యాయం 26 వచనం చూడండి. 15:26. ఆదరణకర్త అనగా అదే బ్రదర్, యోహాను సువార్త 15:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. చూశారండి, ఆదరణకర్త ఎవరండి? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మని ఎక్కడి నుంచి ఎవరు పంపబోతున్నారంటే మీ వద్దకు నేను పంపబోతున్నటువంటి ఆదరణకర్త. అంటే ఇక్కడ యేసుక్రీస్తు పంపబోతున్నా అని చెప్పబడింది. కానీ యేసుక్రీస్తు ఎవరి యొక్క అధికారం చేత పంపుతున్నాడు ఆయన్ని అంటే తను దేవుని యొద్ద నుంచి అధికారం తీసుకుని పంపుతున్నాడు అనే విషయం మనం చూస్తున్నాం. నేను తండ్రి యొద్ద నుంచి మీకు పంపబోతున్నటువంటి ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుంచి బయలుదేరి సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. కాబట్టి ఈ విధంగా మనం యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత కూడా ఆయన చేసే ప్రతి కార్యానికి కూడా, ఆయన నియమించబడిన ప్రతి అంశానికి కూడా తండ్రి అయిన దేవుడే మూల కారణము అనే విషయాన్ని మనం చూసాం. కాబట్టి వీటన్నిటిలో కూడా అధికార నిర్ణయాలు లేవు అంటే ఖచ్చితంగా తన దేవుడు ఆయన అల్టిమేట్ అథారిటీ. ఆయన కింద యేసుక్రీస్తు కింద ఉన్నటువంటి ఆయన పరిశుద్ధాత్మ అనే విషయాలు మనం చూసాం. దీంట్లో మనలో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నట్లయితే అడగొచ్చు, గ్రూప్ లో అడగొచ్చు. దాని గురించి తప్పకుండా వివరిస్తాము. మరి ఓపికతో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క తరగతిని సభాధ్యక్షులకు అప్పగిస్తున్నాను. అందరికీ వందనాలు.